న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, దీని మీద మనం ఇక్కడ ఒక ప్రయోగం చేయబోతున్నాం. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? ఇనర్షియా గురించి చెప్తుంది. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఇంకా ఇనర్షియా ఆఫ్ మోషన్. సో ఏదైనా ఆబ్జెక్ట్ రెస్టింగ్ స్టేట్లో ఉంటే అది రెస్టింగ్ స్టేట్లోనే కంటిన్యూ అవుతుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్ మూమెంట్లో కనుక ఉంటే అది ద స్టేట్ ఆఫ్ మోషన్నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది, అన్లెస్ అంటిల్ దాని మీద వేరే ఫోర్స్ యాక్ట్ చేసే వరకు కూడా. సో దీన్ని మనం ప్రయోగపూర్వకంగా చూడొచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ ఇంకా 2 ఎగ్స్ తీసుకున్నాము. ఇందులో ఒకటి బాయిల్డ్ ఎగ్, ఒకటి అన్బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ బి అని లేబుల్ చేసాం, అన్బాయిల్డ్ ఎగ్ యు అని లేబుల్ చేసాం. సో వీటి ద్వారా మనం ఇనర్షియా మీద ప్రయోగం చేయబోతున్నాం. సో బాయిల్డ్ ఎగ్ని ఇలాగా స్పిన్ చేస్తాం ప్లేట్లో. తర్వాత చేత్తో ఇలా ఆపి వదిలితే అది కదలకుండా అలాగే ఉంది. అంటే స్టేట్ ఆఫ్ మోషన్లో ఉన్న దాన్ని మనం ఆఫ్ చేసాం. ఇప్పుడు అన్బాయిల్డ్ ఎగ్ని కూడా మనం స్పిన్ చేస్తున్నాం. ఈ అన్బాయిల్డ్ ఎగ్ని ఇలా స్పిన్ చేసి దాని మీద చేయి పెట్టి ఆపి చేయి తీసామనుకోండి, తీసిన తర్వాత కూడా అది రివాల్వ్ అవుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది ఇక్కడ? దీనికి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి ఏంటి సంబంధం? మళ్ళీ ఒకసారి చూడండి. బాయిల్డ్ ఎగ్ని స్పిన్ చేసాము, చేత్తో ఆపాము, చేయి తీసిన తర్వాత అది ఆగిపోయింది. అలాగే అన్బాయిల్డ్ ఎగ్ని తీసుకున్నాము, దాన్ని స్పిన్ చేసాము, దాన్ని స్పిన్ చేసి చేత్తో ఆపి వదిలిన తర్వాత కూడా అది తిరుగుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది? బాయిల్డ్ ఎగ్ లోపల కంటెంట్ అంతా కూడా బాయిల్ అయ్యి సాలిడ్గా అయిపోయింది. మనం ఎగ్ని తిప్పినప్పుడు ఆ సాలిడ్ కూడా ఎగ్తో సమానంగా తిరుగుతుంది, మనం ఆపినప్పుడు అది ఆగుతుంది. కానీ అన్బాయిల్డ్ ఎగ్లో ఏమవుతుంది? లోపల యోక్ అనేది ఉంటుంది కదా, సొన ఉంటుంది కదా. మనం ఎగ్ని తిప్పినప్పుడు సొన పైనుండే షెల్ వేరువేరుగా తిరుగుతాయి. మనం స్పిన్ చేసినప్పుడు సొన తిరుగుతుంది, పైన షెల్ కూడా తిరుగుతుంది. మనం వేలు పెట్టి ఆపినప్పుడు షెల్ ఒకటే ఆగుతుంది, కానీ లోపల సొన తిరుగుతూనే ఉంటుంది. సో మనం వేలు తీసేసామనుకోండి, లోపల ఉన్న సొన తిరుగుతూ ఉండడం వలన గుడ్డు కూడా తిరుగుతుంది. అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ కేవలం షెల్ మీద వర్క్ చేసి షెల్ మాత్రమే మనం ఆపగలుగుతాం. మనం లోపల ఉన్న సొన మీద ఎలాంటి ఫోర్స్ అప్లై చేయలేదు కదా, కాబట్టి అది స్పిన్ అవుతూనే ఉంటుంది. మనం ఒక్కసారి ఫింగర్ తీయగానే మళ్ళీ ఎగ్ రివాల్వ్ అవడం మొదలు పెడుతుంది. ఓకే, సో అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే రెస్టింగ్ స్టేట్లో ఉంటే రెస్టింగ్ స్టేట్లోనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ దాని మీద ఫోర్స్ వర్క్ చేసే వరకు. అలాగే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మూవ్ అవుతున్నప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది, అన్లెస్ అంటిల్ వేరే ఫోర్స్ ఏదైనా ఆపే వరకు. మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ ఫోర్స్ అనేది లోపల నుంచి లోపలున్న సొన వల్ల ఎగ్ రివాల్వ్ అవుతుంది. మనం ఫోర్స్ కేవలం షెల్ మీద అప్లై చేసాం. సో చూసారు కదా, మీరు కూడా సింపుల్గా ఎగ్స్తో ఈ ఎక్స్పెరిమెంట్ చేసి న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని అర్థం చేసుకోండి.